హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనమైతే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే తెలుసుకుందామండి. సో చెప్తున్నాను కదా, మన వీడియోస్ రూపంలో మీకు వస్తాయని రోజుకో 10. సో అందులో భాగంగా యాంటోనిమ్స్ చెప్పాను, సినోనిమ్స్ చెప్పాను, వన్ వర్డ్ చెప్తున్నాను, ఈడియమ్స్ అని చెప్తున్నాను, మిస్పెల్ట్ కూడా చెప్తానండి. ఓకేనా? అంటే మిస్పెల్ట్ ఏంటంటే మోస్ట్ రిపీటెడ్గా అడిగేవి, మోస్ట్ రిపీటెడ్గా అడిగినవి, మోస్ట్ ఇంపార్టెంట్వి చెప్తానమాట. సో అవి కూడా ఒక వీడియోలో చెప్తాను. ఓకేనా? సో నేను చెప్పే ప్రతిదీ ఒక నోట్బుక్లో ఒక దగ్గర నోట్ చేసుకోండి. సినోనిమ్స్ అని ఒక దగ్గర, యాంటోనిమ్స్ అని ఒక దగ్గర, ఈడియమ్స్ అని ఒక దగ్గర, వన్ వర్డ్స్ అని ఒక దగ్గర, మిస్పెల్ట్ అని ఒక దగ్గర. సో అలా రాసుకుంటే మీకే తెలుస్తుంది. వాటిని ప్రాక్టీస్ చేస్తే అవి మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతాయండి. ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను చెప్పే మోస్ట్ రిపీటెడ్వి, మోస్ట్ ఇంపార్టెంట్వి. ఓకేనా? ఎక్కువసార్లు ఎస్ఎస్సి ఆల్ ఎగ్జామ్స్లో అడిగినవండి. ఓకేనా? సో అందుకే చెప్తున్నాను, ఎవరి దగ్గర అయితే నోట్బుక్స్ ఉన్నాయో నోట్బుక్స్ ఖచ్చితంగా నోట్ చేయండి, రివిజన్ చేయండి, చదవండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. ఫస్ట్ క్లాస్ట్రోఫోబియా. ఓకేనా? క్లాస్ట్రోఫోబియా అంటే యాన్ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఏ స్మాల్ కన్ఫైన్డ్ ప్లేస్ అండి. ఓకేనా? క్లాస్ట్రోఫోబియా యాన్ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఏ స్మాల్ కన్ఫైన్డ్ ప్లేస్. ఓకేనా? క్లాస్ట్రోఫోబియా అంటే ఇది. ఓకే. తర్వాత ఆమ్నిసెంట్ అంటే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అండి. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అండి. సో తను ఏమంటారు? ఆమ్నిసెంట్ అంటారు. ఓకేనా? తర్వాత పెనాషియా అండి. పెనాషియా అంటే ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ డిఫికల్టీస్ ఆర్ డిసీజెస్. ఓకే. ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ డిఫికల్టీస్ ఆర్ డిసీజెస్. ఓకే. పెనాషియా అంటే అది. తర్వాత పాలిగ్లాట్ అంటే ఏ పర్సన్ హూ నోస్ అండ్ ఈజ్ ఏబుల్ టు యూస్ సెవరల్ లాంగ్వేజెస్ అండి. ఓకేనా? సెవరల్ లాంగ్వేజెస్ అన్నీ పాలిగ్లాట్ అంటారు అనమాట. తర్వాత క్రోనాలజీ అంటే క్రోనాలజీ అంటే యాన్ అరేంజ్మెంట్. ఓకే. యాన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అక్యూరెన్స్. ఓకే. దాన్ని ఏమంటారు? క్రోనాలజీ అంటారు అనమాట. యాన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అక్యూరెన్స్. ఓకే. దాన్ని క్రోనాలజీ. ఓకే. తర్వాత ఎక్స్టెంపోర్ అంటే ఏ స్పీచ్ ఆర్ ఏ ప్రజెంటేషన్ మేడ్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్ అండి. ఓకే. దాన్ని ఏమంటారు? ఎక్స్టెంపోర్ అంటే ఏ స్పీచ్ ఆర్ ఏ ప్రజెంటేషన్ మేడ్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్. ఓకే. తర్వాత ఫాస్టీడియస్ అంటే వన్ హూ ఈజ్ డిఫికల్ట్ టు ప్లీజ్ అండి. ఓకే. వన్ హూ ఈజ్ డిఫికల్ట్ టు ప్లీజ్. ఓకే. దాని ఫాస్టీడియస్. ఓకే. యుటోపియా అంటే యాన్ ఇమాజినైడ్ సొసైటీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. దాన్ని యుటోపియా అంటారు. దాన్ని ఏమంటారు? యుటోపియా అంటారు. యాన్ ఇమాజినైడ్ సొసైటీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. ఓకేనా? తర్వాత అంబిడెక్స్ట్రస్ అంటే ఏబుల్ టు యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఈక్వలీ వెల్ అండి. ఏబుల్ టు యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్లీ హియర్ అండి. దాన్ని అంబిడెక్స్ట్రస్ అంటారు. సో ఇవండి ఈరోజు మన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో ఇవి ఒక నోట్బుక్లో రాసుకొని వీటిని ఫస్ట్ మీరు చదవండి. చదివాక రాయండి. ఎంతవరకు గుర్తుందో అంతవరకు అయితే రాయండి ప్లీజ్. రాస్తేనే గుర్తుంటుంది. చదివితే కొంత, వింటే కొంత, ఇంకా రాస్తే ఇంకొంత. సో ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇలా ఈ 3 స్టెప్లలో మనం చేస్తే ఫస్ట్ విని, తర్వాత చదివి, తర్వాత రాస్తే ఖచ్చితంగా గుర్తుంటుంది. అది ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా, జిఎస్ అయినా, ఏదైనా సరే అండి, ఏదైనా. సో ఇంగ్లీష్ ఇంకా ఎక్కువ రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి రావు. మీకు యూజ్ఫుల్ అనమాట. సో యూజ్ఫుల్ కంటెంట్ కాబట్టే మీకు ఇస్తున్నాను. ఇవన్నీ ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా అడిగిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనమాట. సో నెగ్లెక్ట్ చేయకుండా ఇవన్నీ ఒక బుక్ మనం చెప్పాను కదండి, వాటి దగ్గరే ఇవి కూడా రాసి వాటిని ఒకసారి చదవండి. చదివాక ఒక బుక్ తీసుకొని ఎంతవరకు గుర్తున్నాయో రాయండి. ఫస్ట్ నేను చెప్పినవి అయితే కంప్లీట్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఎన్ని రోజులు ఉందో తెలియదు కాబట్టి. సో ఉన్నంత వరకు వీటిని ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేయండి.
సో అందరికీ యూస్ఫుల్ అవ్వడానికే నేను ఏదో ఈ టాపిక్స్ ఇలా చెప్తున్నాను, పదేసి చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మీకు అనిపించకూడదు, గుర్తుండవు అనే ఫీలింగ్ మీకు రాకూడదని. రోజుకో 10 నేర్చుకుంటే కొద్ది కొద్దిగా నేర్చుకుంటే అవే వస్తాయి. ఓకేనా? గుర్తుంటాయి, వస్తాయి, చదవాలనే క్యూరియాసిటీ కొంచెం పెరుగుతుంది. అదే ఒక్కసారి ఎక్కువైతే నేర్చుకోలేం కదండి, ఎవరిమైనా అంతే, ఎవరికైనా అనిపిస్తుంది. సో అందుకనే నేను పదేసి మన వీడియోస్ రూపంలో మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా అయితే నేను చెప్పే యాంటోనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్స్, ఈడియమ్స్, మిస్స్పెల్ట్ అన్నీ ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసి మీకు యూజ్ అయితే అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతవరకు వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.